జనరల్ గా పోలీస్ నిఘా అంటే మీ అందరూ తెలుసు, అబ్జర్వేషన్ ఆఫ్ ద పోలీస్. కానీ అతని కాన్సెప్ట్ మాత్రం వేరే ఉంది. పోలీసులలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, పోలీసులకు ఉన్నటువంటి సమస్యలు ఏందనే ప్రధాన ఎజెండా తీసుకున్నాడు. పేరుకు ఇష్యూస్కి సంబంధం లేకుండా శ్రీనివాస్ గారి కాన్సెప్ట్ మాత్రం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే పోలీసుల యొక్క సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే పోలీసులు చేసేటువంటి గొప్ప పనులు కూడా ఎవరికి తెలియదు. ఒక కానిస్టేబుల్ తాగి గొడవ చేస్తేనో, లేకపోతే ఒక దగ్గర లంచం తీసుకున్నట్టేనో, లేకపోతే ఒకరిని అనవసరంగా కొట్టినట్టేనో పేపర్లో హెడ్లైన్స్లో వస్తాయి. మనం చూస్తాం, టీవీలలో హెడ్లైన్స్ వస్తాయి, పేపర్లో హెడ్లైన్స్ వస్తాయి. కానీ పోలీసులు చేసేటువంటి గొప్ప పనులు మనకు తెలియవు. అంటే ప్రజల దాకా చాలా విషయాలు రావు. రీసెంట్గా ఈ 5-6 నెలల్లో జరిగిన సంఘటనలు మీ దృష్టికి కొన్ని తీసుకొస్తాను నేను. మొదట సైబరాబాద్లో ఈశ్వరరావు అనేటువంటి కానిస్టేబుల్ ఒక అతను చనిపోయాడు. ఎలా చనిపోయాడు అంటే, దొంగ నోట్ల ముఠాని పట్టుకోవటానికి పోతే అతను ఫైర్ చేసి చంపేశాడు. ఆ కానిస్టేబుల్ చనిపోయాడు. రీసెంట్గా మనం చూసాం, సూర్యాపేట ఎన్కౌంటర్ చూసాం.